ఆరాధించడానికి మీరు ఇచ్చిన శరీరం బట్టి తీసుకోవాలి. ఎక్కడన్నా నామని ఇద్దరు వారిని చదివిస్తాను. మీ సన్నిధి ప్రసన్నతను బట్టి తీసుకోవాలని చేస్తున్నాను. మా ప్రభువా, మా దేవా, ఈ దినం చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా అనగానిన అంచుల వరకు వెలుపల వెలువేయబడినటువంటి ప్రజలను చేర్చుకునే విషయంలో సమాజంలో ఉంటుంది. మేము సమాజంలో సంఘముగా విశ్వాసంగా ఈ శ్రమల దినములలో ఈ మొట్టమొదటి ఆదివారం ఈ అంశం ద్వారా మేము కదిలించబడి ఈ అంశమును సమాజంలో క్రియాత్మకంగా చేయనట్లుగా మానవ స్వరమును మరించేసి మహిమగలిగిన మహత్తరమైన ఈ స్వరాన్ని మాత్రమే వెనుకుంప చేయడం యేసు నామమున అడుగుచున్నాము స్వామి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంగమా, దేవదేవుని ప్రజలారా, మీకందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక నూతన మాసంలోనికి మనం నడుపుకోబడ్డాం. వసంత ఋతువులోనికి సంపూర్ణంగా ప్రవేశించగలిగాం.
అంత మాత్రమే కాకుండా ఈస్టర్కు ముందు 6వ ఆదివారం ఆరాధనగా, ఉపవాస దినములలో లెంటులో మొదటి ఆదివారం ఆరాధనగా, ఈ దినం ప్రభు భోజన ఆరాధనగా కూడా మనం అనుసరిస్తూ ఉన్నాం. లెంటులో అనే పదాన్ని ఈ 2-3 వారాలు మనం ధ్యానం చేయాలి. శ్రమల దినములలో, ఉపవాస దినములలో మొదటి ఆదివారం ఒక ప్రత్యేకమైన అంశం మన ముందు ఉంచబడింది. భస్మ బుధవారానికి ముందు వచ్చినటువంటి ఆదివారం లెంట్ విమోచన సమయం, ఏ టైమ్ ఆఫ్ రిడెంప్షన్ అనేటువంటి అంశం గత వారం మనం ధ్యానం చేసి, మనము విమోచన పొందడానికి లేదా మనము మార్పు చెందడానికి, ఒక నూతన జీవితాన్ని అవలంబించడానికి, అనుసరించడానికి ఒక సమయం ఇవ్వబడింది. అదే మండల కాల సమయం అని, అదే ఉపవాస రోజులని, అదే శ్రమల దినములని గత వారం మనం ఆలోచన చేశాం. దాని తర్వాత శిలువ, స్వీయ పరిత్యాగములకు పిలుపు అనేటువంటి అంశం భస్మ బుధవారం దినమున, బూడిద బుధవారం దినమున మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. బూడిద బుధవారం అంటే తనకు తాను తగ్గించుకొని పశ్చాత్తాప హృదయాలతో ప్రభు యొద్దకు పరిగెత్తడం భస్మ బుధవారం యొక్క ప్రత్యేకత. 40 దినాలు మన ఆడంబరాలకి, మన సంతోషానికి మనం ఎంజాయ్ చేసే రోజులు కాదు, కానీ తనకు తాను తగ్గించుకొని తన శిలువనెత్తుకొని పశ్చాత్తాప హృదయాలతో ప్రభుతో జీవించడానికి ఈ శ్రమల దినాలు, ఉపవాస రోజులు అనేటువంటివి మనం గ్రహించాం. మధ్యలో శుక్రవారం ప్రార్థన అనేటువంటి అంశం పైన కూడా మన వాక్యంలో సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ పిల్లలు జరిగించిన ఆరాధనలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రార్థన ద్వారా కలిగే ప్రతిఫలాలు ఏంటి అని మనం గత వారంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు రకరకాలుగా మనం దేవుని వాక్యాన్ని బట్టి ధ్యానం చేశాం, ఆలోచన చేశాం. ఇవన్నీ మన మనసులో పెట్టుకొని, ఇదంతా మన మనసులో ధ్యానం చేస్తూ గతించిన ఆదివారం, భస్మ బుధవారం, శుక్రవారం ఈ అంశాలతో పాటు అంటి పెట్టుకొని లేదా కలిసి ప్రయాణం చేసే అంశమే ఈ దినం యొక్క అంశం. బీయింగ్ విత్ క్యాస్ట్లెస్ అనేటువంటి మాట ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. క్యాస్ట్ సిస్టమ్, కులపరమైనటువంటి వివక్ష లేదా కులం అనేటువంటి కుళ్ళు, ఈ కులం ఆ కులం అనే తారతమ్యం, ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఒకడు ఎక్కువవాడు ఒకడు తక్కువవాడు అనేటువంటి వ్యత్యాసం, బీదవారు ధనవంతుల కంటే చాలా తక్కువ వారని, డబ్బున్న వారు ఎక్కువ వారు అనేటువంటి ఈ సర్వ సమాజంలో ఉండబడిన పరిస్థితుల దృష్ట్యా క్రైస్తవ సంఘం ఈ 40 దినాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సమాజపు అంచుల వరకు, సమాజపు అంచులు మాత్రమే కాకుండా సమాజం వెలుపలి వరకు త్రోయబడినటువంటి వారిని జ్ఞాపకము చేసుకుని వారిని చేర్చుకోవాలి. హల్లెలూయా. సమాజం అంచుల వరకు, సమాజం వెలుపలి వరకు త్రోసివేయబడిన వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఎవరు చెప్తారా? నాకు ఉద్యోగం ఉందండి, నాకు భార్య ఉందండి, నాకు పిల్లలు ఉన్నారండి, మంచి బంగళా ఉందండి, నేనేం త్రోసివేయడం లేదని అనుకుంటారా? ఎవరి సమాజంలో, సమాజపు అంచుల వరకు, వెలుపల వరకు త్రోయబడిన వారు ఎవరు, చేర్చుకునేవారు ఎవరు? ఈ అంశము సమాజం మనకు అర్థమైతే సమాజంలో మనం ఏమై ఉన్నామో మనకు అది అర్థమవుతాం. సమాజంలో విభిన్న రకాల విశ్వాసాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. ఆర్థికంగా ఉన్నవారు ఉన్నారు, లేని వారు ఉన్నారు. బైబిల్లో ధనవంతులు ఉన్నారు, దరిద్రుడైనటువంటి లాజరు లాంటి వారు కూడా ఉన్నారు. నాడు బైబిల్లో ఉన్నారు, నేడు సమాజంలో ఉన్నారు. ఇంకా సమాజంలో అంటజనిలిటీ, అంటరానితనం ఒక అమానుషమని
దాన్ని వాడుక భాషలో కుల వివక్ష అని అంటారు, జాతి వివక్ష అని అంటారు. హై లో అనేటువంటి తారతమ్యాలు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంటజములని లేదా కుల నిర్మాణ పద్ధతులు ఒకవేళ తక్కువ వారిగా చూపబడేటువంటి ప్రజానికం సమాజపు అంచుల వరకు వెలుపల వరకు వెలువెలబడిన వారు ఎవరు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే మేము అనుకోవచ్చు దినమున 20,000 పడిసీలు కట్టుకున్నంత మాత్రమున నీవు అంటరాని దానికి గురైన దాని కాదు అనుకోవడానికి వీలులే. ₹1,00,00,000 బంగ్లా నీకున్న అంటరాని తనాన్ని కట్టుకోకుండా నువ్వు జీవిస్తున్నావు అనుకోవడానికి వీలులే. సమాజంలో ఎంత ఎడ్యుకేషన్ వచ్చినా, ఎంత కంప్యూటరీకరమైనటువంటి జ్ఞానం వచ్చినా మీరు ఏమంటారండి? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ముఖ్యంగా సంబంధాలు చూస్తూ ఉంటే మేమంతా క్రిస్టియన్స్ అండి, బ్రాకెట్లో ఇదా అలా పెట్టాలి పెట్టరాక మనం అది కొట్లాడుతున్నాం. అఫ్ కోర్స్ అది ఏమొచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చిన 75 సంవత్సరాల స్వాతంత్ర్యం పొందిన భారతదేశం అంతటిలో ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది, ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది. వరకట్నం ఒక ఉరి లాంటిది, దౌరి ఒక భయంకరమైన స్థితి పరిస్థితి అని మనకు తెలిసినా కూడా మన వివాహాలలో మనం కట్నాలకి ప్రాధాన్యత ఇస్తాం, మన స్టేటస్ డబ్బులు రావాలని చూస్తాం, లేదా మన కొడుకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి అంత పెరిగి అందరినీ ఎదురు నమ్మినట్టు కట్నం తీసుకొని వచ్చి మనం తెలియజేస్తాం. ఎవరు దీన్ని తయారు చేస్తున్నారని ఎవరో సమాజంలో ఉన్నవారు కాదు, మనకు మనమే చేస్తాం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే విమెన్స్ సండే దిన మనం మీకు జ్ఞాపకం చేశా. స్త్రీ వివక్ష అనేటువంటిది సమాజపు అంచుల వరకు వెలుపల వరకు త్రోసివేయబడిన స్థితిలోనే మన బిడ్డలు మనం పెంచుతా ఉన్నాము. కానీ పురుషులతో పాటు సమానంగా బిడ్డలు మనం పెంచట్లే. ఎందుకంటే వాడపిల్ల అక్కడే ఉండు, నువ్వు బయటికి వెళ్ళదు, గమగిన కోడి లెక్కనే ఉండాలంటే రెక్కలెక్కిన పక్షి లెక్క సమాజంలో పరిగెత్తే పరిస్థితి వస్తుంది. నువ్వెంత అణిచివేస్తావో అంత ఉద్యమంగా పైకి లేచే పరిస్థితి ఉంది. మీకు తెలుసా కార్ల్ మార్క్స్ కాలు పేరు ఎందుకు పెట్టారో? ఆ వాడుకలో చెప్తారా ఎందుకు ఆ పేరు పెట్టారో? ఏం చేశాడు కార్ల్ మార్క్స్? ఏం చేశాడండి? పోరాట యోధుడు, అణచివేదన సహించని వాడు, వివక్షను వ్యతిరేకించినటువంటి వాడు. అలాంటి పేరు కలిగినటువంటి వాడులో మనం జీవిస్తున్నామంటే దాని పేరు దానికి అర్థం మన జీవితంలో కలిసి ఉండాలి. క్రిస్టియన్ కాలనీ వరంగల్లో లేబర్ కాలనీ, క్రిస్టియన్ కాలనీ అనేటువంటిది ఉన్నది. ఏ కాలనీ? క్రిస్టియన్ కాలనీ. క్రైస్తవత్వం ఏం కనబడదు, కనబడుతుంది అనుకోండి, 10 మంది ఉన్నారు అనుకోండి, కానీ ఆ పేరుకి తగిన జీవితాలు మన జీవితంలో ఉండవు. ఇది అందరినీ ఎందుకు చెప్తూ ఉన్నారంటే సమాజంలో మన యొక్క పోకడ ఏ విధంగా ఉంది. మన తాత ముత్తాతలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే? స్వేచ్ఛగా మందిరానికి వచ్చేవారు కాదు, ఒంటి నిండా బట్ట కట్టుకునేవారు కాదు, సంతోషంగా పాట పాడేవారు కాదు. ఏ దైవాలయంలో కూడా దళితులైనటువంటి వాడు, ఆ కుల నిర్మూలంలో ఒకవేళ క్రింది స్థాయిలో ఉన్నటువంటి వాడు మందిరము అడుగుపోయేవాడు కూడా కాదు. ఏంటంటే మీరు ఆకులు కదండి, సమాజం అంచుల వరకు వారు వెళ్ళారు, సమాజం వెలుపల వరకు వారు వెళ్ళారు. ఇదంతా మాకేం చెప్తున్నారు? సోషల్ క్లాస్ ఏమన్నారు మీరు అనుకోవచ్చు. బైబిల్లో సోషల్ స్టడీ ఉన్నది, అర్థం చేసుకోవాలి. బైబిల్లో మ్యాథ్స్ ఉంది, అర్థం చేసుకోవాలి. బైబిల్లో సైన్స్ ఉంది, అర్థం చేసుకోవాలి. బైబిల్లో అన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి, దాన్ని ధ్యానం చేస్తే మనకు అర్థమైతా ఉంటుంది. సమాజం గురించి తెలియనటువంటి వాడు సమాజంలో ఆ చివరి వరకు నెట్టివేసిన దానిలో మనము ఉన్నాము. మనం కూడా కొద్దిమంది ఇంకా నెట్టివేసిన పరిస్థితులలో ఉన్నాము. అందుకే శ్రమల దినాలలో వెలివేయబడినటువంటి వారు, సమాజం చివరిలో ఉండబడినటువంటి వారు, అలాంటి వారిని చేర్చుకునే మనస్తత్వం మన జీవితంలో ఉందా? ఒకవేళ లేకపోతే లెక్కడేసిన అర్థమే లేదు. పసుపు బుధవారం చాలా జాగ్రత్తగా అయ్యో తగ్గించుకొని జీవించాలా, పశ్చాత్తాపంతో జీవించాలా అని మనం ధ్యానం చేసి ఈ 40 రోజులలో ఈ చేర్చుకునే విధానం మన దగ్గర లేకపోతే
సమానత్వం పాట్లాక్ అనేటువంటిది బుధవారం అందుకే ఏర్పాటు చేస్తాం. చాలా మంది స్పందించారు, చాలా మంది దశమ బుధవారం ఆరాధనకు వచ్చారు. కానీ శుక్రవారం వచ్చేసరికి ఎవరు రాలేదు, తక్కువ మంది వచ్చారు. అంటే ఏదో కొత్తగా బుధవారం వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, ప్రార్థన అంటే ఎవరు రాదు. అక్కడ అందరూ సమానంగా వింటూ ఉన్నప్పుడు ఇది మాదండి, ఇది నీకే పెట్టాలండి, అది నాకు ఇయ్యాలని ఎవరు మాట్లాడారు. అక్కడ సమానంగా వినాలి. సమాన తత్వము కలిగి జీవించడానికి, సమానత్వ భావంతో ఉండడానికి ఆ కార్యము క్రియారూపంగా ఎందుకు ఏర్పాటు చేస్తామంటే మన మనసులో ఇంకా ఏమైనా ఉంటే మార్పు చెందించుకోవాలి. అలాంటి కోవలు అనగన్న వారు ఉంటే వారు చేర్చుకునే బాధ్యత దేవుడు మనపై ఉంచాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తాం. ఎలాంటి ఉపవాసం నాకు అనుకూలం? ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టయు, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చుటయు, దిక్కు వాళ్ళ వారిని ఇంట చేర్చుకున్నటయు, ఇది కదా మనకి ఇష్టమైన ఉపవాసం. గోడ బట్ట కట్టుకొని గుడిలో కూర్చుకొని చుమ్మకము వికారం చేసుకొని నువ్వు ప్రార్థన చేసినంత మాత్రమున ఉపవాసం కాదు. కానీ సమాజంలో క్రియారూపకమైనటువంటి జీవితము కలిగి ఉండడమే నాకు ఇష్టమైన ఉపవాసం అని వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తాం. సంగమా అనగారిన ప్రజల మధ్య, వెలువేయబడిన ప్రజల మధ్య నీవు సువార్త చెప్పవలసిన బాధ్యత ఉంది. మిషనరీ చరిత్ర చదవండి. పూర్వకాలంలో 150 సంవత్సరాల క్రితం ఈ ఏరియాలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మిషనరీస్ ఎక్కడికి వచ్చి సువార్త ప్రకటించారు? అన్నం దొరకని వారి మధ్యలోకి వచ్చారు, బట్టలు లేని వాళ్ళ దగ్గరికి వచ్చారు, గృహాలు లేని వాళ్ళ దగ్గరికి వచ్చారు. వారికి సమాజం గురించి ఏమంత జ్ఞానం కలిగిన వారు కాకుండా పడుతుంది వారి దగ్గరికి వచ్చి సత్య సువార్తని చెప్తూ క్రీస్తు ప్రేమను వారి క్రియారూపంగా అందించడం ద్వారా నేటి సంఘం నిలవబడి ఉంది. హల్లెలూయా. ఆ అనుభవం నీకు లేకపోయినా మనల్ని కన్నవారికి, వారిని కన్నవారికి అట్లా వెళ్తూ 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 ఉంటే అనగారిన స్థితిలో నుంచే దేవుని ఉచితమైన కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. ఈ దినమున రక్షింపబడిన మనం ఈ వెలువయ్యబడుతున్న సమాజం ఎడల చేర్చుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అని వాక్య భాగంలో మనం గమనిస్తాం. మొదటిగా మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి 17 వచనాలలో చక్కటి ఉపోద్ఘాతం వాస్తవంగా జరిగిన సంఘటన మనకు కనబడుతుంది. ఎస్తేరు రాణి, ఎవరు రాణి? రాణి ఉన్నారా ఎవరు ఇక్కడ? కృపారాణి, గ్రేస్ రాణి, మీరు ఉత్తరానే కదా. ఎస్తేరు రాణి స్తోత్రం. ఎస్తేరు రాణి రాజు ఉన్నారా? సాల్మన్ రాజు, డేవిడ్ రాజు, ముత్యం రాజు, వచ్చాడా? రాజులు ఉంటారు. స్తోత్రం. రాజులు రాజులు ఈ దినం ఆలోచన చేయాలి. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాజు చేయించిన ఒక శ్రేష్టమైన కార్యం, రాజు దగ్గర హామాను అనేటువంటి వ్యక్తి కుయుక్తి చేత యూదులందరినీ చంపడానికి, యూదుల మీద తప్పు తీసుకొని రావడానికి, యూద మతాన్ని నాశనం చేయడానికి ఒక పన్నాగం కడుతున్నాడు హామాను. ఎస్తేరు పిరణామైనటువంటి మొర్దెకై ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఆయన విషయాలన్నీ సరిచూస్తూ ఉన్నాడు. ఏమి జరుగుతుందో చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతున్న సందర్భాలలో యూదులందరికీ ఒక ప్రమాదం, యూదులందరికీ ఒక కష్టం రాబోతుంది, యూదులందరూ కూడా నాశనమయ్యే పరిస్థితి ఉన్నదని ఆయన గ్రహించి ఎస్తేరు రాజుకి చెప్తే ఎస్తేరు ఏం చేస్తుంది? ఎన్ని రోజులండి? 3 రోజులు ఉపవాస ప్రార్థన మీరు చేయండి. మీరు చేస్తా ఉంటే నేను నాతో ఉన్న పలికంతలు కూడా మీరు కూడా ఉపవాస ప్రార్థన చేస్తా ఉంటాం. మీరు కూడా ఉపవాసం చాటించి ప్రార్థన చేయండి అంటే వారు ఉపవాస ప్రార్థన చేశారు. కష్టకాలంలో ఉన్న తన ప్రజల్ని కాపాడుకోవడానికి ఒక మహిళ, ఒక స్త్రీ, ఒక ఎస్తేరు, ఒక బీద దీన స్థితిలో ఉన్నటువంటి పేరెంట్స్ లేదు. తనకి చిరునాన్న పెంపకం కూడా పెరిగింది, కానీ ఆ బిడ్డ ఆ విధంగా లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారందరినీ కాపాడడానికి ఒక కంకణం కట్టుకుంది. ఏంటా కంకణం అంటే మీరంతా 3 దినాలు ఉపవాసం చాటించండి, అందరూ ఏర్పడి మనలందరూ ప్రార్థన చేయండి. వారంతా ఏం చేశారు? ప్రార్థన చేశారా?
చేశారా ప్రార్థన? చేశారు. ఎస్తేరు గ్రంథమంతా వెళ్తుంది. ఏ రకంగా ప్రకటన చేయబడిందో ఆ రకంగా ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు. రాజదండనం మీదకి వచ్చినప్పుడు రాజు దగ్గర తన ప్రజల గురించి చెప్పుకున్నది కుయుక్తి చేత ఏ హామాన్ అయితే ప్రయత్నం చేస్తున్నాడో ఈ హామాను గురి తీసే పరిస్థితి కూడా కారణమైంది. కారణం ఏంటి అంటే ప్రార్థన. మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన. నేను అందుకే ఉపవాస ప్రార్థన శుక్రవారం వాట్సాప్ గ్రూప్లో ఒక మాట పెట్టాను. మీరు ఉపవాసం ఉన్నా చెప్తారా? గమనికలు పెట్టా. మీరు ఉపవాసం ఉన్నా లేదా లేకున్నా అందరినీ ప్రార్థనకే పెట్టా. అంటే మీరు ఉపవాసం ఉంటేనే ఆరాధనకు రావాలంటే, ఉపవాసం చేస్తేనే రావాలంటే. కానీ ఎస్తేరు రాని తన జనాంగాన్ని, తన ప్రజలను కాపాడుకోవడానికి సమాజం వెలుపలకి హామాను కుట్ర చేత ప్రయత్నం చేస్తున్న వాటిని పన్నాగాలు కట్టివేయడానికి ఉపవాస వ్రతాన్ని ప్రకటించమన్నది మొదలకే చెప్పాడు. వీరు ప్రార్థన చేశారు, తన ప్రజలని ఆమె కాపాడాలి. అమ్మా, నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఉపవాసం ప్రార్థన రావాలి. నీ వాళ్ళని కాపాడుకోవడానికి ఉపవాసం ప్రార్థనకు రావాలి. నీ సంఘాన్ని కాపాడుకోవడానికి ఉపవాసం ప్రార్థనకు రావాలి. ఈ సమాజం క్షేమంగా ఉండాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఎంతమంది ఉక్రెయిన్ రష్యా కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? దేవుడి వల్ల దేవుని కాక. దేశాలు కొట్లాడుతూ ఉంటే సంతోషించే దేశం కాదు భారతదేశం. మన భారతీయుల తర్వాతనే క్రైస్తవులు. ఒక సాక్ష్యం మనకు మన భారతదేశానికి వచ్చింది. పాకిస్తాన్ వాళ్ళు ఉక్రెయిన్ నుంచి తప్పించబడడానికి ఏం వాడారు తెలుసా? ఏం వాడారు? చర్చి కాదు. ఏం వాడారు అంటే పేపర్ చదవలేదు, వార్తలు చూస్తలేదు, సీరియల్ బంద్ చేసి వార్తలు చూడండి. టీవీలో ప్రపంచం ఏమైపోతుందో కనబడుతుంది మనకి. పేపర్ చదవండి, సమాజం ఏమని తెలుస్తుంది. భారతీయులైన ప్రతి వారు సురక్షితంగా భారతదేశానికి రావాలి అంటే జాతీయ జెండాలు పడుతున్న వాడే భారతీయుడు అని చెప్పారు. జెండాలు పడుకుని మనల్ని పక్కకున్నారు. వారి జోలికి ఎవరు రాలే. కొద్దిమంది అనుకోకుండా కాకుండా చనిపోయారు అనుకోండి. అఫ్ కోర్స్ అది అనుకోకుండా జరిగింది. పాకిస్తానీలు కూడా భారతదేశం జెండా పట్టి జై భారత్ మాతకు జై అని జెండా పట్టుకొని కష్టం నుంచి వారు బయటికి. ఎవరి గొప్పతనం ఇప్పుడు? అది భారతదేశం యొక్క గొప్పతనం, భారతీయ ప్రజల యొక్క గొప్పతనం. ఆ జెండా కొంత విలువ ఉంది. ఇప్పుడు దేశంలో శాంతి సమాధానం కావాలంటే మనం ప్రార్థన చేయాలి కదా. బైబిల్లో ప్రార్థన చేయాలని, ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించాలి, ప్రార్థన చేయాలన్నది ఎక్కడుంది వాక్యం? ఎక్కడుంది? లెంట్ డేస్ లో 5 దినాలు అయిపోయింది. మీరు ఆల్మని వాక్యాలు చదవట్లే. కనీసం క్యాలెండర్ మీద వాక్యాలు ఉంటాయి, ఏమన్నా చదవండి. ఏది లేదు మీ దగ్గర బైబిల్ నుంచి చదవండి. అమ్మా తినను అది మీకు దొరుకుతుంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలన నేను మిమ్మల్ని. హల్లెలూయా. ఇప్పటికైనా దొరికిందా? చదువు పాప కాదు అమ్మ చెప్పడం చెప్తారు. ఉన్నది బైబిల్ రాసుకోండి. దేనికి ఏమంటే ఈ పుస్తకంలో శుక్రవారం శ్రవంతమ్మ చేసిన ప్రసంగం అంతా నా పుస్తకంలో ఉంది. నేను రాసుకుంటే ఎవరు మాట్లాడి రాసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, టీచర్లు చాలా మంది ఉన్నారు, చదువుకున్న దానికంటే రాసుకున్న జ్ఞానం బాగా విడైపోతుంది మైండ్లో. చదువు కొద్ది మందికి జ్ఞాపకశక్తి ఉంటుంది, కానీ రాస్తే మన కళ్ళల్లో అక్షరాలు కనబడుతూ ఉంటాయి. అందుకే వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు, ఒక అంశంపై మాట్లాడుతున్నప్పుడు ఒక బుక్ మెయింటైన్ చేయండి. మీకు ఇష్టమైన వాక్యాన్ని
ప్రార్థన చేయాలంట, యాచన చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తే అక్కడ శాంతి సమాధానం వస్తుంది. ఆ వాక్యం పట్టింది. మా పిల్లలు ఉక్రెయిన్లో లేరు కదా, నాకు తెలిసిన ఒక సహోదరుడి బిడ్డ అక్కడ ఉంది, MBBS సెకండ్ ఇయర్, ఒక్కతే బిడ్డ. పేపర్లో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇచ్చారు, వాళ్ళ బిడ్డ కొరకు ఏడుస్తూ ఉన్నారు, భయంకరంగా బాధపడుతున్నారు. ఆ పాప ఫోన్లో మాట్లాడిన మాట ఏంటంటే, నేను వస్తానా డాడీ ఇండియాకి అందరూ, నేను వస్తానా. ఏమనిపిస్తుంది దాన్ని మీ మాట వింటా ఉంటే? ఎంత కష్టంగా ఉందో కదా. నిన్నటి దినమున హాయిగా ఆమె హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగగానే అక్కడి నుంచి ఇంటి దాకా తీసుకుని వెళ్ళి ఆ బిడ్డ నాకు ఇష్టమని చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డ సచ్చిపోయింది. బిడ్డ భూపాల్ పెళ్లి కూడా ఇద్దరు వచ్చారు. నేను దినమున వారు నాకు పరిచయం ఉన్నారు, పేపర్లో పడి చూడండి, ఇద్దరు భూపాల పెళ్లి వారు కూడా వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఇంకో ఇద్దరు కూడా మాత్రం ఫ్లైట్ వచ్చారు, వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, సమాజంలో శాంతి సమాధానం నెలకొల్పాలి అంటే అది కేవలం ప్రార్థన మీద ఆధారపడి ఉన్నదని ఈ వాక్య భాగం ద్వారా గమనిస్తూ, ఎస్తేరు రాణి తన సొంత ప్రజలు వెలువేయబడుతున్న పరిస్థితులలో కూడా, నాశనానికి గురైతున్న పరిస్థితులలో కూడా హామాను చేసే కుట్రను మొర్దెకై గమనించి ఎస్తేరు చెప్తే, ఎస్తేరు ఒక ప్రకటన చేయబడింది, 3 దినాలు ఉపవాస ప్రార్థన చాటించండి, రాజదండం నా మీదకి వస్తుంది, రాజుతో మనల గురించి చెప్తా. రాజు చెప్పింది, ప్రజలందరూ కూడా హాయిగా. నీ రాసు మన ప్రభువే, నిమ్మల వినివాడు మన ప్రభువే. ఆ ఎస్తేరు రాణిలో నీవు ఒకవేళ ఉంటే, ఆ ఎస్తేరు రాణి స్థలంలో నేను ఒకవేళ ఉంటే, నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు, సమాజం కొరకు ప్రార్థన చేసి వాడముగా దానముగా ఉన్నానా? ఈ దినంలో మనము ఆలోచన చేయాలి. 43వ కీర్తనలో ఒక మాట మనం గమనిస్తాం. కీర్తనలో 43వ కీర్తనలో ఒక మాట మనకు కనబడుతుంది. 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కీర్తనకారుడు ఒక ధైర్యం చెప్తున్నాడు ఏంటంటే, ఎస్తేరు రాణి కృంగిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన ప్రజల కొరకు వాడినటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో ఇక్కడ మనకందరికీ కూడా కృంగిపోయే పరిస్థితులు లేకపోలే, ఇతరులు చెప్పలేని అంతర్గత బాధలు లేకపోలే, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకపోలే, ఆర్థికపరమైన కష్టాలతో సతమతమవుతున్న పరిస్థితులు లేకపోలే. కానీ దేవుడు అక్కడ దినముల జ్ఞాపకం చేస్తుంది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచు ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను. అంటే నిరీక్షణ లేనటువంటి జీవితాలు దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడాలి. ఒక భార్య అని అంటుందట, ఈ దినం పట్టు చీర కొనియకపోతే నేను ఉండనే ఉందని ఇక్కడ. ఆయన సంపాదించినంత రోజంతా కష్టపడితే 400 వస్తాయి, 500 100 రూపాయలు ఆయన ఖర్చు పోతే 400 ఇంటికి వస్తాయి. 400 పట్టుకొని నాకు ఉంటుందట. లేదు లేదు లేదు, పట్టు చీర లేకపోతే అవుతారైనా తెలుసుకుంది. ఏంటి నువ్వు తెలుసుకునేదంటే మా అమ్మగారికి పోతాం అని మొగలు పట్టు చీర పెడతారా తల్లిగారు? భరతలో బిడ్డ బిడ్డలు చాలా మంచి పని చేసినవే, చీర లేదన్నప్పుడల్లా నువ్వు మా ఇంటికి రాని ఏ తల్లి అని చెప్తుందా? అక్కడ పోయిన పేరెంట్స్ అడిగారు, ఎందుకు వచ్చిన బిడ్డ అంటే, ఏదో లేదు. ఏమిలో లేదు చెప్పండి, ఏదో లేదు, ఏమిలో లేదు, ఏదో లేదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు, ఎన్ని రోజులు ఉండవు పోవా తల్లి అంటుంది. ఎన్ని రోజులు ఉంటావు? 3 రోజులు అయితే కదా, కోపం పోలేదా? నువ్వు పోవా అంటే తండ్రి దగ్గర నుంచి అడుగుతున్నాడు, బిడ్డ ఏంటని బాధ, ఎందుకు వచ్చిన 3 రోజులు అల్లు వదిలిపెట్టి ఏంటంటే, ఏం లేదు డాడీ మమ్మీ ఎంతో తిరుగుతుందని చెప్పలేదు, చీర కొని ఏమంటే కొని అని దాని బాధ. నీ ఇంత పిండి ఎంత ఉందో నీకు తెలియదా? ఎన్ని రొట్టెలు అయితే నీకు తెలియదా? నీ కుటుంబ పరిస్థితి నీకు తెలియదా? ఇద్దరు భార్య భర్తల మధ్య సమాధానం లేనటువంటి
వెలివేయబడే పరిస్థితి వస్తా. కొంతమంది నువ్వు ఎక్కడ తిన్నా ఏం తిన్నా పర్వాలే, నా చేతిలో డబ్బు పెడితే చాలంటే ఇంటి నమ్ముతుంది, ఈ చేర నమ్ముతుంది, పిల్లలు నమ్ముతుంది, అవసరం పడే ఆవిడ అవుతుంది. జాగ్రత్త లేకపోతున్నా ఈ శ్రమల దినాలలో, ఈ శ్రమల దినాలలో, ఉపవాస దినాలలో నీవేళ తొందరపడుచు ఉన్నావు, నీవేళ కృంగిపోవచ్చు ఉన్నావు. దేవుని యొక్క నిరీక్షణ ఉంచావా? యెహోవా ప్రజల కొరకు ఉపవాసం ప్రార్థన చేసిన విధంగా నీ ఇంటి కొరకు, నీ పిల్లల కొరకు, నీ సంఘం కొరకు, నీ సమస్యల కొరకు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా? ఈ దినంలో ఆలోచన సంగమా. ఇక్కడ ఉన్న సమస్యల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎంతమంది తల్లిని ప్రార్థన చేస్తున్నారు? సంవత్సరాలు అయిపోయింది. ఒక కేసు వేసరికి ఇంకో కేసు వస్తుంది, ఒకటి వేసరికి ఇంకోటి వస్తుంది. మాట్లాడుతూ జీవితంలో కప్పుడు పోతా ఉన్నారు. There is no peace. సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏ పని చేద్దామో కావట్లేదు. ఈ సమస్యలన్నీ తెలిసి నువ్వు నవ్వుతూ ఉన్నావా, సంతోషపడుతున్నావా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ఆలోచన చేయాలి. జడ్జిమెంట్ పోస్ట్ పోన్ పోయిందంటే ఎవడో యాగం చూసి పడేసిపోయాడు, రేపు కేసు అని అలా కేసేసారు. దానికి చింత, దానికి బాధ. మీరు రాస్తూ ఉన్నావా? ఈ శ్రమల దినాలలో, ఈ సమస్యల కొరకు, కృంగిపోయే సంఘం కొరకు, కృంగిపోయేటువంటి పరిచర్య కొరకు నీవు ప్రార్థన చేసే విధముగా దేవుని మీద నిరీక్షణ ఉంచి ప్రార్థన చేస్తున్నావా? ఆలోచన చేయాలి. నాట్ ఓన్లీ అవర్ ఫ్యామిలీ, మన కొరకు, మన కుటుంబం కొరకే కాదు, సమాజంలో ఉండబడిన సంఘం కొరకు ప్రార్థన చేసే బాధ్యత కూడా దేవుని బిడ్డలపై ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుడు తన ప్రజల ప్రార్థన విని సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడని ఆలోచన చేయాలి. వెలివేయబడినటువంటి ప్రజల ఎడల యేసుక్రీస్తు ప్రభుల వారి కృప ఏ విధంగా ఉందో సువార్త పాఠ్య భాగంలో మనం చూస్తాం. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 40 నుంచి ఈ విధంగా వ్రాయబడింది. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనకు చెప్పి ఆయన వేడుకొనగా లెప్రసీ, కుష్ఠరోగం అనేటువంటిది ఇప్పుడు అంత ఈజీగా మనం చదవగలుగుతున్నాం, ఈజీగా మాట్లాడగలుగుతున్నాం, ఈజీగా మనం వైద్యం చేస్తున్నాం, ఈజీగా సమాజంలో అందరితో వాళ్ళు ఉన్నారు. ఒక 30, 40, 50 సంవత్సరాలు మీరు వెనక్కి పోండి, మన సమాజంలో కూడా లెప్రసీ వారు ఎక్కడ ఉండేది? ఎక్కడ ఊరిపోయిందంటే బస్ స్టాండ్ ఊరేదే ఉంటుంది. ఊరు వెలుపట ఎక్కడైనా చెట్టు ఉంటే అక్కడ చిన్న గుడిసెలకు వేసుకొని అందులో నివాసం చేస్తే అక్కడ పోయి మెడిసిన్ ఇచ్చేది, అక్కడికి పోయి అన్నం పెట్టేది, అక్కడ పోయి వాళ్ళు ఆదరించేది. అంటే సమాజంలో వారు కలిసి జీవించడానికి ఆస్కారం లేదు అని సమాజం పూర్వకాలంలో చేసేది. బైబిల్ ప్రకారం కూడా ఎవరికైనా పొడలు వస్తే వారి యాజకుడి దగ్గరికి వెళ్ళి అది కుష్ఠవ్యాధికి సంబంధించిందా కాదా అని యాజకుడు నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఆయన తీసుకొని వెళ్ళి పాదం వెలపడం వచ్చి ఆయన బాగుపడ్డాడంటే కూడా మరలా సేవకుడు యాజకుడే ఈయన వ్యాధి పోయితే మంచిగున్నాడని కాపరి సర్టిఫై చేస్తేనే సమాజంలో వచ్చేటువంటి అలవాటు యేసయ్య కాలంలో ఉంది, బైబిల్లో ఉంది. కానీ మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగంలో సమాజంలో వెలివేయబడినటువంటి వ్యక్తి, సమాజపు అంచుల వరకు వెలుపల వరకు వెలివేయబడినటువంటి వ్యక్తి, త్రోసి వేయబడినటువంటి వ్యక్తి డైరెక్ట్ గా ప్రభు దగ్గరికి ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఆయన ఎదుట మోకాల్లోని, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనకు చెప్పి ఆయన వేడుకుంటా. ఒకటి వచ్చి, రెండవది మోకాల్లోని, మూడవది నా ఇష్టం కాదు నీకు ఇష్టమైతే అని చెప్పి ఆయనను వేడుకుంటున్నాడు. హృదయంగా ప్రార్థన చేస్తే ఎవడానికి కావాలా ఆమేన్ అంటే కాదు. ఈ వాక్యాన్ని ఒక్క వచనాన్ని మనం ఆలోచన చేస్తే మొదటగా ఆయన యొద్దకు వచ్చి, మన అంశం ఏంటి? సమాజపు అంచులలో వెలుపడ ఉన్నటువంటి వారు, త్రోసి వేయబడినటువంటి వారిని చేర్చుకునే విధానంలో యేసయ్య చేర్చుకుంటాడా, వదిలిపెడతాడా చూసే సమూహం ఒక ఉంది.
ధైర్యం చేసి ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క మోకాళ్ళని నీకు ఇష్టమైన సిద్ధంగా చేయగలవని ఆయనకు చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వారితో చెప్పాను. హల్లెలూయా. హైదరాబాద్ హయత్ నగర్లో గోల్డెన్ గేట్ స్కూల్ క్యాంపస్ అండ్ కాలేజ్ క్యాంపస్ చూసారా కదా? హైదరాబాద్లో గోల్డెన్ గేట్ వరల్డ్ అండ్ డేట్ కేఎం థామస్ గారు దాని ఫౌండర్, ప్రస్తుత ప్రభుత్వం అందించారు. నెదర్లాండ్ స్కాలర్షిప్స్ చేత ఆ సంస్థ నడుస్తూ ఉంది. మా పెద్ద బాబు చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన ఎగ్జామ్ రాస్తే పాస్ అయితే దాంట్లో సీట్ వస్తుందని ప్రయత్నం చేశాం. నర్సరీ పిల్లోడే పరీక్ష రాయాలి. నర్సరీ పిల్లోడికి ఇంటర్వ్యూ, ఆయన కన్నందుకు నాకు ఇంటర్వ్యూ. నేను అక్కడికి వెళ్ళాను. ఆయనకి వెళ్ళేసరికి గేట్ కాడ ఒక వ్యక్తి ఉన్నాడు, అన్ని కళ్ళు కట్టుకున్నాడు, ఉన్నాడు. చూస్తే ఆయన లెప్రస్ పర్సన్. గేట్ కాడ ఉన్న వ్యక్తి కుష్ఠవ్యాధి. అక్కడి నుంచి ఆఫీసు దగ్గరికి వెళ్ళాం. అక్కడ కూర్చొని ఒక ఆయన చూస్తున్నాడు, ఆయన కాళ్ళను ముట్టులేస్తున్నాడు, ఆయన లెప్రస్ పర్సన్. అక్కడి నుంచి లోపల ఆఫీసులోకి వెళ్ళాం. అక్కడ ఆఫీసర్ కూడా లెప్రస్ పర్సన్. ఇప్పటికి ఉంది అక్కడ గోల్డెన్ గేట్ క్యాంపస్ లో ఒక ఊరు ఉంది, 100 కుటుంబాలు లెప్రసీతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా గృహాలు కట్టించి జీవనోపాధి ఇచ్చి ఎక్కడో సమాజం వాళ్ళు వెలివేస్తుంది కాబట్టి ఇక్కడే మీరు పని చేయాలా, ఇక్కడే ఉండాలా, ఇక్కడే ఉద్యోగం సంపాదించాలా, మేమే ఇంగిస్తాం. టైం టు టైం చాయ్ ఎంత, టిఫిన్ ఎంత, చుట్టాలు వస్తే ఏం కూర ఏం భోజనం ఎత్తివారు వేస్ట్ కాకుండా ఆ పూటకు కావాల్సిన వారికి అందిస్తా ఉంటారు. ఏమంటారు తెలుసాదని? సమాజపు అంచులలో వెలుపల వరకు త్రోసివేయబడిన ప్రజలని ఆనాడు థామస్ గారు ప్రార్థన పూర్వకంగా వారికి ఉపాధి ఇచ్చి ఒక ఊరిని కట్టించి ఆ స్కూల్లో ఆ కాలేజీలో వారిని ఎంప్లాయీస్ పెట్టి వారికి భోజనం అందిస్తున్నారు. వారి గృహాలు వస్తే అద్దాల మేడం అది సొంతం కాదు. ఆ కోటలో వారు ఉండాలా, ప్రార్థన చేయాలా, డ్యూటీ చేయాలా, సాయంత్రం పోవాలా. ఇలాంటి సమాజంలో ఇలాంటి సేవ జరుగుతూ ఉంటే ఒక పక్కన ఇలాంటి వారు వెలివేసేవారు ఉన్నారు, త్రోసివేసేవారు ఉన్నారు. అంగీకరించిన సమాజం భయంకరంగా ఉంది. ప్రభు కూడా ఏమంటున్నాడంటే ఆయన మీద ఏం చేస్తాడు? కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవుతామని వారితో చెప్పాడు. అసలు నోటి మాటలను వెలివేసే వ్యక్తిని ఇష్టమని చెప్పాడు, వారిని ముట్టుకున్నాడు, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవుతామని వారితో చెప్పగా వెంటనే కుష్ఠరోగం వారిని విడిచిన కనుక వాడు శుద్ధుడై. ఇక్కడ కుష్ఠరోగం ఒకటే కనబడుతుంది. సమాజంలో తృణీకరించబడే పరిస్థితి మాత్రమే కనబడుతుంది. అలాంటి కుష్ఠ వారిని దగ్గర రాకపోవచ్చు, అలాంటి అనారోగ్యం కలిగిన వారిని దగ్గర రాకపోవచ్చు. ఏదో ఒక బలహీనత చేత నీ దగ్గరకు వచ్చినప్పుడు వారి ఎడలను ఎలా ఉంటున్నా. ఆర్టీసీ బస్సులో పిహెచ్సి అనే ఒక సీటు రాసి ఉంటాయి. మనం అలా కూర్చొని కాలు మీద కాలుసుకొని మనం కూర్చుంటా ఉంటాం. ఆ సీటుకి రిజర్వేషన్ చేయబడిన వ్యక్తి ఎక్కుతాడు, కింద మీద వస్తాం అదే సీటు పైకి వచ్చేయమంటాం. నేను ముందు వచ్చిన నీకంటే అని గాలిలో వేసుకోవాలి వస్తాం. కండక్టర్ తెలుగు గలడు అయితే ఆడ సీట్ నీకు కాదే బాబు, వాళ్ళకు ఉన్నదే వెనక రాసింది చదువుకో. వారికి వరకు ఇవ్వబడిన సీటు వారికి ఇచ్చే పరిస్థితి లేదు. బస్సులలో జరుగుతూ ఉంటుంది కానీ ట్రైన్లలో అస్సలు జరగదు. నేను ఒకసారి హైదరాబాద్ నుంచి 4 గంటల ట్రైన్ ఎక్కా. రన్నింగ్ ట్రైన్ కాబట్టి దాన్ని ఎక్కినా. మొత్తం ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వాళ్ళు నువ్వు ఎందుకు వచ్చినావు, రన్నింగ్లో ఎక్కాను. నీవే కేసు ఎక్కినారు. ఎవరు ఆ వ్యక్తినే అంటే కేసు ఎక్కినారు. ఎందుకు కేసు అయితే ఈ పోయి మాకు రిజర్వేషన్ చేయబడది, నువ్వు మంచిగా నువ్వు ఎక్కుతావు. నేను అన్న బయట ఎక్కడ నాకు దిగిపోతుంది కానీ ఏం డిస్కషన్ చేయలేదు. మనం ఆ సీటు వాళ్ళది, ఆ డబ్బా వాళ్ళది, వాళ్ళకి రిజర్వేషన్ చేయబడ్డది. ఆడ క్షమాపణ చూడడం తప్ప వస్తే నీకేంటి అనే పరిస్థితి. స్త్రీలకు మాత్రమే కేటాయించబడిన సీట్లు ఉంటాయి. ఎవరు కూర్చున్న వల్ల వాళ్ళు ఏమంటాం, పక్కన నా భార్య కూర్చున్నా, నీ భార్య స్త్రీ కాబట్టి కూర్చుంది, నువ్వే
ఆ జంటగా ఏర్పాటు చేసింది బస్సు అదే. అంటే సమాజంలో కొన్ని రకాల సమాజ సేవలు ఇటు ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అవేర్నెస్ తీసుకొని వస్తా ఉంది. కానీ తెలిసిన మూర్ఖత్వం మన దగ్గర పెట్టుకొని ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యత, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వకపోవడమే అణచివేత. సమాజం అంచులలో ఒక అమ్మాయి కదా, ఒక అబ్బాయి కదా, ఒక స్త్రీ కదా, బీదవాడు కదా, బట్టలు బాగలేవు కదా అని ఇవన్నీ ఒకవేళ క్రెడిట్ మనం చూసుకొని వారిని హాజరు చేయకపోతే ఈ శ్రమల దినాలలో అలాంటి ప్రజలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేస్తావు. అయ్యా ఇచ్చాడు, మొక్కాడు, మోకరించాడు, వేడుకున్నాడు, బ్రతిమలాడు, ప్రార్థన చేశాడు. యేసయ్యకి ఇష్టమైంది ఆ వ్యక్తిని బాగా చేశాడు. ఏమైందో తెలుసా? 44వ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి. ఎవరు చేస్తుంది పని? ఎవరు చేస్తుంది పని? యేసయ్య చేస్తా అన్నాడు. ఓకే, నీ రోగం పోయింది కదా, నీవు బాగుపడ్డావు కదా, నీకు దుష్టురోగం పోయింది, నేను అడగలే. అకాడమిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నాడు ఆయన. అయ్యా పాత నిబంధన కాలంలో ఇలాంటి వ్యక్తులు యాజకులకు చూపెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడే నువ్వు ఎవరికి చెప్పకుండా నువ్వేం చేయాలి? నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై ఏ సమాజం మీద నిన్ను వెలివేసిందో, ఏ సమాజం మీద త్రోసివేసిందో, ఏ సమాజం మీద బయట ఉండాలని చెప్పిందో వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకుని కనుక సేవకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక మనం సమర్పించే కానుక అర్థవంతమైన కానుక సమర్పించాలి. ఎంత ఇస్తున్నామని చెప్పను. ఇక్కడ మనం ప్రార్థన చేస్తాం, ఇక్కడ వివాహం జరుగుతుంది, ఇక్కడ ఉపవాసం ప్రార్థన చేస్తాం, ఇక్కడ అన్ని రకాల వారి కొరకు శుక్రవారం, మంగళవారం, బుధవారం స్త్రీలందరూ ప్రార్థన చేస్తారు. ఈ కారణం ఇంకొక అడిగిపోతుంది. ఏమంటారు దాన్ని? పెట్టని గుడ్డలు ఒదిగే కాదు అంటారు. ఈడ సంఘం ప్రార్థన చేస్తుంది, ఈడ వాక్యం వింటది, ఇక్కడ ప్రయాసపడతారు, ఇక్కడ దగ్గర కన్నీరు కాలుస్తారు. దేవుడిని దీవించగానే నీ కాకి ఎక్కడ పోతుంది? ఎక్కడెక్కడికో పోతుంది. అక్కడికి పోద్దండి. ఇక్కడ సమర్పించిన తర్వాత నీ మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం ప్రతిష్ఠితార్పణ సమర్పించిన తర్వాత అప్పుడు దేవుని సేవించు. యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, నీ దేహం యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక, నీవు బాగుపడేందుకు మోషే నియమించిన కానుక సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసి అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించినట్లు ఆ సంగతి ప్రచారం చేయటకు ఆరంభించిన కనుక ఆయన ఇంకా పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. 4 దిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు తెలుసా? త్రోసివేయబడినటువంటి వ్యక్తి, సమాజంలో అంచుల చివరి వరకు ఉన్నటువంటి వ్యక్తిని యేసయ్య బాగు చేశాడు కాబట్టి ఆయన దగ్గరికి అనేకులు వస్తారు. ఎక్కడ ఊళ్ళో కాదంట, పట్టణంలో కాదంట, అరణ్యంలో ఆయన ప్రార్థన చేస్తే అక్కడ విత్తనాలు వస్తారు. ఈ కార్యం సంఘం మనం చేస్తున్నామా? ఆలోచించి బలహీనుల ఎడల, అనారోగ్యుల ఎడల, సమాజం గుర్తించని ప్రజల మధ్యలో మనం చేసుకునే విధంగా కార్యం చేస్తున్నామా? ఇది మన ఆలోచన చేయాలి. సాయం చేయకుండా మంచిదే కానీ ఇతరులను కష్టపెట్టొద్దని మన వాక్యంలో పత్రికల పాఠ్య భాగంలో మనం చూస్తాం. అపోస్తలుల కార్యంలో 15వ అధ్యాయంలో ఈ మాట మనకు క్లియర్గా కనబడుతుంది. 19 నుంచి చదువుతారా? కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టగా చాలండి. ఇది అండర్లైన్ చేసుకున్నాం మంచిదే, ఎర్రకాల దాని మీద చేసుకున్నాం మంచిదే. ఈ శ్రమల దినాలలో త్రోసివేయబడిన జనాంగం, వెలివేయబడిన జనాంగం, వారి మీద మనం శ్రద్ధ చూపాలంటే మనం చేసే కార్యం అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక ఎందుకు కష్టపెడతాం? రావాలని చెప్తాం కదా, లేదా రావాలని చెప్తాం కానీ మనం అని కష్టపెట్టే పరిస్థితి.
కొత్త వచ్చిన ఒక సహోదరుడు నాతో అన్నది, అయ్యా నేను చర్చకి వస్తున్నా, వాక్యం వింటున్నా, ప్రార్థన బాగుందయ్యా, సంఘం కూడా బాగుంది కానీ పలానా నామతో నాకు ఇబ్బంది ఉన్నదయ్యా, పలానా నామతోనే ఇబ్బంది ఉన్నదయ్యా. నీకేం ఇబ్బంది అమ్మా? ఏం ఇబ్బంది లేదు కదా, ఎప్పుడు నీ కూర్చోమన్నా పక్కకు జరగమంటది, అదే నా ఇబ్బంది. ఆమెకంటే ముందొచ్చి కూర్చుంటే ఏం చేస్తుందంట, జరుగు నాకు వచ్చి నా సీట్ నా స్థలం నాకు రిజర్వేషన్ ఎవరికి జరగనంట. కష్టంగా లేదు. 2 సార్లు క్లోజ్ చేస్తే 3వ సారి నీ బెంచ్కి రాదు, నువ్వు కూర్చున్న పక్కకు రాదు, రాను నీ గుడికే రాదు. అలాంటి కష్టం మనం పెడుతున్నామా ఆలోచన. కష్టం అంటే ఏదో ఇబ్బందుల పాలు చేయడమే కాదు. తర్వాత చాలా సార్లు ఈ అన్య జనాంగం నుంచి వచ్చినటువంటి వారు చాలా భక్తి పరంపర అప్పుడప్పుడు ఎదుగుతున్న వారై ఉంటారు. ఎదుగుతున్న వారికి మనం చెడిపోవడమే కాకుండా మన బలహీనతలే కాకుండా వారికి మన బలహీనత చూపెట్టి ఏం చేస్తామంటే వారికి విశ్వాస పరిస్థితులుగా మార్చే పరిస్థితి. నేను ఒక స్లోగన్ వాడిన వస్తువారు, మీ ఆరోగ్య రీత్యా మీరు ఉపవాసాలు ఉండవచ్చు. షుగర్, బీపీ, హార్ట్ తదితర బలహీనతలు ఉన్నవారు కంపల్సరీ ఉపవాసం ఉండాలని చెప్ప. కానీ దేవుడు నీకు సకల ఆయురారోగ్యములు ఐశ్వర్యములు ఇస్తే నీకు ఇచ్చిన టైంలో ఉపవాసం ప్రార్థన చేస్తే బాగుంటుందని చెప్తే ఈమె బాగుంటుంది, ఆమె బాగుంటుంది. బుద్ధి నీకేం పని దగ్గర ఉపవాసం లేదు, మనకి ఉపవాసం ఏసే ఆ రోజు అందరూ కొడుకున్నాడు, ఇప్పుడే నీకు ఉపవాసం అంటే సత్యమైతే ఫస్ట్ మార్క్ స్టార్ట్ అవుతుంది. ఐగరేమో పుల్పిట్ నుంచి ఉపవాసం గురించి చెప్తున్నాడు, పక్కన ఆయనకేమో ప్రార్థన లేదు, పాడలేదు, ఉత్తరం వచ్చిపో సరిపోతుందని చెప్తే మన విశ్వాస ప్రస్తుతాలుగా అందుకే అయ్యారా ఈ శ్రమల దినాలలో ఈ బైబిల్ చదివేవారు తక్కువ, నిన్ను చదివేవారు బైబిల్ చదివేవారు తక్కువ, నిన్ను చూసేవారు ఎక్కువ, యేసును చూసేవారు తక్కువ, నీ వైద్యం చూసేవారు ఎక్కువ. మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనం పాన్ షాప్ కాడ ఉంటాం, బార్ షాప్ కాడ ఉంటాం, బటర్ షాప్ కాడ ఉంటాం, చికెన్ షాప్ కాడ ఉంటాం, బ్యూటీ పార్లర్ కాడ ఉంటాం, మన అవసరాలు కాబట్టి అన్నిటి దగ్గర ఉంటాం. కానీ ఇవన్నీ కూడా లెక్కకు వస్తాయి. అంకులు గాడుకుంటాం, అంకులంటే అవి అడగద్దు, చూసుకుంటూ పోవాలి అన్నీ అంటాం కదా, ఎవరైనా అంటారు. కానీ వారి విశ్వాస జీవితంలో కష్టపెట్టే విధంగా అన్నిలైన వారు మందిరానికి వస్తున్నప్పుడు మన విశ్వాసంతో వారిని బలపరిచే వారు ఉండాలి. కానీ మన బలహీనతలు వారికి బలహీనముగా కనబడకూడదు. ఇంకేమంటూ ఉన్నాడు, కష్టపెట్టగా విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు విసిరి చంపిన దానిని, రక్తమును విసర్జించడం వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. ఏలైనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పారు. ఇక్కడ చూడండి, మనం వింటే కష్టం కూడా ఏంటంటే విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వం, గొంతు విసిరి చంపినటువంటి విధానం, రక్తం, ఇవన్నింటి విషయంలో వారిని కష్టపెడుతున్నారు. విగ్రహార్పితము తినకూడదు అని మనకు తెలుసు. కొత్త లక్షణం తినకూడదు, తప్పు కదా అని అంటారు. తప్పు లేదు, నేను తింటాను, తిను అంటే అందుకనే మోషే నియమం ప్రకారం వాళ్ళంతా చదువుతున్నారు పట్టణంలో. కానీ ఒక ప్రత్యేకమైన ఉత్తరం రాయాలని అనుకుంటున్నా ఏంటంటే, మీరు ఇతరులని కష్టపెట్టే వారుగా ఉండకూడదు, కానీ వెలివేయబడిన వారిని, త్రోసివేయబడిన వారిని చేర్చుకునే విధానంగా ఉండడానికై ఈ 40 దినాల ప్రత్యేకమైనటువంటి రోజులు, ఉపవాస రోజులు, మండలాల కాలం. దేవుని మీద ఉదయకాల సమయంలో ఎస్తేరు లాంటి ప్రార్థన, దావీదు లాంటి నిరీక్షణతో కూడినటువంటి ప్రార్థన, బైబిల్ లూకా అపోస్తల కార్యక్రమం రాస్తున్నప్పుడు మీరు ఎవరిని ఇబ్బంది పెట్టే వారిగా ఉండకూడదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసయ్యే మన మాదిరి. కుష్ఠరోగంతో ఉన్న వారిపైన కనిగిరపడి వారిని ముట్టుకొని బాగు తీసి ఒక ప్రత్యేక ధర్మం సమర్పించాలని ప్రోత్సహించాడు, నడిపించాడు. దేవుని బిడ్డలుగా ఈ కార్యం మనం చేస్తాం. మన కొరకు మాత్రమే కాదు, మన సంఘం అవసరతలకు, కాపులకు, కమిటీ వారికి, ఇతర దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేసే వారంగా మనం ఉంటే
నెమ్మది, శాంతి, సమాధానం శ్రమల దినాలలో దేవుడు మనకు దయచేస్తాడు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగా ప్రార్థన చేస్తాం. మా మంచి కాపురమైన మా యేసయ్య, ప్రస్తుత సమాజంలో అణిసివేయబడిన వారు, త్రోసివేయబడినటువంటి వారు, అంతరానితనం ఒక అమానుషమని తెలిసినటువంటి వారు, విపరీతమైన తారతమ్యాలతో, విపరీతమైన ధనిక బీద అనేటువంటి భేదాలతో మా మనసులలో ఇలాంటి ఆలోచనలు ఉంటే ఈ దినమును విడిచిపెట్టే కృపను దయచేయండి. హామాను కీర్తి చేత యూదులందరినీ చంపించాలని ప్రయత్నం చేశారు. మొదటగా గమనించి ఎస్తేరు చెప్పగా, ఎస్తేరు రాని 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించి ప్రార్థన చేసి రాజు మనస్సును మార్చి తన ప్రజల్ని కాపాడుతున్న ప్రభువా, మా సంఘంలో ఉన్న సమస్యలు, మా సంఘంలో ఉన్న కుటుంబాలకు, మా వ్యక్తిగత జీవితాలకు మొదటగా ఇలాంటి వివేచన, ఎస్తేరు లాంటి ప్రార్థన మాకు మీరు దయచేయండి. నా ప్రాణమాన వేల కుదరపడుచున్నావు, ఎలా తిరిగిపోతున్నావు, నా దేవుని మీద నిరీక్షణ ఇచ్చమని కీర్తనకారుడు ఎలా ప్రార్థన చేశాడు. నిరీక్షణాస్పదమైన జీవితం కలిగి జీవించడానికి మాకు నేర్పించారు. అన్ని నిజమైన వారు అనేక మందిరానికి వస్తూ ఉంటుండగా మా విశ్వాస బలహీనతను వారిని కష్టపెట్టే విధముగా కాకుండా ఆధ్యాత్మిక బలపరిచే విశ్వాస జీవితాన్ని దయచేయండి. మీరు చూపిన శ్రేష్టమైన మీ కృప కనికరం చాలి కుష్టి వ్యాధి కలిగిన వారిని ముట్టుకొని ఎలా బాగు చేశారు. అలాంటి బలహీనుల ఎడల, అలాంటి బీదల ఎడల, అలాంటి నిర్వేయబడిన ప్రజల ఎడల నాడు మా పాత విషయాన్ని ఎలా ప్రేమ కలిగి సంఘాలు స్థాపించారు. ఈ దినమైన మీరు కూడా అలాంటి ప్రజల కొరకు జీవించే కృపను దయచేయండి. మా కుటుంబంలో, మా సంఘంలో, మా జిల్లాలో, మా రాష్ట్రంలో, మా దేశంలో, ఇతర దేశాలలో, ఉక్రెయిన్, రష్యా లాంటి పరిస్థితులలో ఈ శాంతిని, సమాధానం దయచేయండి. దాని కొరకు ప్రార్థించి బిడ్డలు వాళ్ళందరినీ ఆయనపరచు. యేసు నామమున నడుచుకుంటున్నాము.